హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మనం పోహా ప్రిపేర్ చేస్తున్నామండి మురమురాలతో. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క కట్ చేసినవి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటా అండి. ఇవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయినా, నైట్లో లైట్ వెయిట్ టిఫిన్ లాగా అయినా తినొచ్చండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయాలండి. ఇది కొంచెం అవుతున్నప్పుడే ఇందులో మనం ఉల్లిపాయలు మీడియం సైజ్ 2 కట్ చేసాము, అలాగే పచ్చిమిర్చి ఒక 10 సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంతోనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో పిల్లలకు కూడా ఇలా కాకుండా ఉట్టి మురమురాలు పెట్టిన హెల్త్కి అయితే చాలా మంచిదండి. బి విటమిన్ ఉంటుంది ఇందులో, కాబట్టి అలా తిన్నా బాగుంటుందండి. కొంచెం 1 స్పూన్ పసుపు వేసాము. ఆల్రెడీ మనకి మురమురాలలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువనే వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక టమాటా అయితే వేస్తున్నాము. కట్ చేసినది వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టి ఉడికించాలి. ఓకేనా ఫ్రెండ్స్? త్వరగా అయ్యే ప్రాసెస్ చూపించాము. మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం ఈ మురమురాలలో వాటర్ని కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఆల్రెడీ మనం ప్లేట్లో వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అందులో ఏం లేదన్నప్పుడు మనం చెన్నీలో వేసి అయినా వాటర్ చల్లుకొని ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేయకుండా చేస్తే బాగుంటుందండి ఇది ఈ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇలా కొద్దిగా చల్లుకుంటూ మనకు పొడిగా తడి తగిలితే సరిపోతుంది. మొత్తం ఇది మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు మనం కడాయిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సాల్ట్ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మురమురాలని వేసుకోవాలి. మనం ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అయిన తర్వాతనే మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేస్తున్నామండి, అది లేకపోతే మ్యాగీ మసాలా వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం మురమురాలను కూడా వేసుకోవాలి. వేసేసుకొని అన్నీ కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలండి. మనం లాస్ట్కి చివరగా నిమ్మరసం పిండుకోవాలి. ఇది ఒక్కసారి హాఫ్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేద్దామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మిగతా హాఫ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మొత్తం వేసి అంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని సిమ్లో పెట్టి చేయాలండి. మనకి ఇది తినేటప్పుడు పుల్లగా కారంగా టేస్ట్ అయితే ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ అయినా మార్నింగ్ టిఫిన్లా అయినా తినొచ్చండి.
ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత నిమ్మకాయలని 2 పచ్చలుగా కట్ చేసుకొని పిండేస్తున్నాము. పులుపు కూడా తలుగుతుంటే మనకు సి విటమిన్ కూడా మంచిదే కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే అండి, ఎంతో టేస్టీ పోహా అయితే రెడీ అయిందండి. చివరగా ఒకసారి కలిపేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్, బాయ్ ఫ్రెండ్స్.